నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, మంత్రి కందుల దుర్గేష్. మన దేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణంలోని సంత మార్కెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్రపై నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతికూలత నుండి అనుకూలతను సాధించి ప్రపంచంలోనే గొప్ప మేధావిగా అంబేద్కర్ పేరు పొందారన్నారు. ఈ రోజు దళితులు లేదా అణచివేతకు గురైన ఇతర వర్గాలు గుండె నిండా ఊపిరి పీల్చుకొని సగర్వంగా తలెత్తుకొని మాట్లాడగలుగుతున్నారంటే దానికి కారణం ఆయనన్నారు. ఆయన జీవితం మనకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ, సిపిఎం నాయకుడు జవ్వాల రాంబాబు, అంబేద్కర్ సామాజిక భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు బయ్య వెంకట్రావు, నక్కా వెంకటేశ్వర్లు, ఈమని గ్రీష్మకుమార్ తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు, నిరంతర పోరాట యోధుడు మిత్రులు జవ్వాల రాంబాబు గారికి, ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్పంచుకుంటున్నటువంటి నిడదవోలు పట్టణ ప్రథమ పౌరులు శ్రీ రాజబాబు గారికి, అదేవిధంగా చిరకాల మిత్రులు సుప్రసిద్ధ కాంట్రాక్టర్ శ్రీ బయ్య వెంకటరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది దళిత నాయకులకి, మానవ హక్కుల పోరాట యోధులకి, ఈ నాటకాన్ని వీక్షించడానికి విచ్చేసినటువంటి 50 మంది మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇవాళ భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయులు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇవాళైతే మనం చాలా హక్కుల గురించి పోరాడగలుగుతున్నాం, కానీ లేకపోతే మానవ హక్కులు అనేటువంటి మాటని స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నాం, కానీ ఆ రోజున ఆయన బాల్యంలో కానీ యవ్వనంలో కానీ ఆయన ఎదిగిన తర్వాత కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంతగా సమాజంలో ప్రతికూలతను ఎదురు చూశారో, ఆ ప్రతికూలత నుంచి అనుకూలతను సాధించుకుని ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా పేరు పొందారో మనందరికీ తెలుసు. ఇవాళ దళితులు కానీ ఇతర అణిచివేయబడిన వర్గాల వారు కానీ గుండెల నిండా ఊపిరి పీల్చుకుని సగర్వంగా తల పైకెత్తుకుని మాట్లాడగలుగుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయులు అనేటువంటి మాటని మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఆయన జీవితమే మనకు ఒక ఆదర్శం. ఆయన నడిచిన విధానమే ఈ దేశానికి కానీ ఈ ప్రపంచానికి కానీ ఒక మార్గదర్శకం. అటువంటి మహానుభావుడి యొక్క జీవిత చరిత్రని, ఆయన చూపించినటువంటి తెగువని, ఆయన చూపించిన మార్గాన్ని, ముఖ్యంగా చదువుకోవాలి, చదువు ద్వారా మనం సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పినటువంటి ఆయన మాటలు కానీ, ముఖ్యంగా రాజ్యాంగాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని తయారు చేసి మహిళలకు కూడా గొప్ప హక్కుల్ని కల్పించి, ఆనాడు ఆయన ఉన్నటువంటి సమాజంలో మహిళలకు కూడా హక్కులు లేనటువంటి సందర్భంలో వాటికి ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించి మొత్తంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తన రాజ్యాంగం ద్వారా మనందరికీ కూడా ఆదర్శప్రాయాలుగా నిలిచినటువంటి ప్రాతస్మరణీయులు అంటే ఉదయం లేచిన వెంటనే గుర్తు చేసుకోవాల్సినటువంటి మహానుభావులు. అలాంటి ప్రాతస్మరణీయుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుని యొక్క జీవితం ఆధారంగా ఒక నాటకాన్ని చేయడం, ఆ నాటకాన్ని అన్ని చోట్ల ప్రదర్శించడం, అది ఇవాళ ప్రజలందరి మనసుల్లోనూ కూడా చాలా అద్భుతంగా ముద్రించబడడం అనేటువంటి కార్యక్రమం గొప్పదైన విషయం. ఈ కార్యక్రమాన్ని కర్త కర్మ క్రియగా జవ్వాల రాంబాబు గారు తన భుజస్కంధాల మీద వేసుకుని ఇక్కడ నిడదవోలు పట్టణంలో ప్రజల మధ్య ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి ఆయన చేసినటువంటి కృషికి, ఆయనకి సహకరించిన మిత్రుల యొక్క కృషికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.